దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గించి ఉత్తరాది సీట్లు పెంచేందుకే మోదీ కులగణన చేయబోతున్నారని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. పాకిస్తాన్తో చర్చలు జరిపిన మోదీ మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. నక్సలైట్లను అంతం చేయాలని మోదీ అమిత్ షా చూస్తున్నారన్నారు. కానీ అది సాధ్యం కాదన్నారు చాడ వెంకటరెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా ఇంకా ఎందుకు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకపోవడం లేదని ప్రశ్నించారు చాడ వెంకటరెడ్డి. నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికైన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలు అద్దుమీరి పెరిగిపోతా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకేమో పెద్దపీట వేస్తున్నాడు, దక్షిణాది రాష్ట్రాలపైనేమో సీతకన్నేస్తున్నాడు. అంటే చిన్న చూపు చూస్తున్నాడు, నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు. ప్రతి విషయంలోనే జరుగుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకేమో నిధులు ఎక్కువ ఇస్తున్నాడు. బీజేపీ ఏతర అంటే ప్రతిపక్షాలు పాలించేటువంటి రాష్ట్రాలకేమో నిధులు తగ్గిస్తున్నాడు. పాకిస్తాన్ మన దేశాన్ని మధ్య జరిగిన యుద్ధం జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్తో చర్చ జరిపాడు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించిన ఆయన మరి అమిత్ షా కానీ మోడీ కానీ పూర్తిగా మావోయిస్టుల అంతం 2026 నాటికి మార్చి వరకు వాళ్ళు అసలు ఉండకూడదని, ఇంకా తర్వాత కమ్యూనిస్టుల మీద పడతారు, ఇంకా ప్రశ్నించే గొంతుక మీద పడతారు. ఇప్పటికీ ప్రశ్నించే గొంతుక మీద పడ్డారు. మరి జనాభా లెక్కనే చూసుకుంటే కుటుంబ నియంత్రణను బాగా దక్షిణ రాష్ట్రాలు అమలుపరిచాయి. ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు పరచలేదు. సరే, ఏది కారణమైనా మనం ఇప్పుడు దాని మీద విమర్శ కాదు. దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గితే ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరిగితే ఇంకా ఆడిందే ఆట పాడిందే పాట మాకు ఎదురుండదు అనే ఒక కుట్రపూరితంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే లక్ష్యంగా ఇక నియంత్రిత విధానాలకి అద్దం పట్టే పద్ధతులలో ఇక రాష్ట్ర అంశాలకు సంబంధించినటువంటి విషయాలు చూస్తే ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం 4 నెలలు అవుతా ఉంది. దాదాపు సంవత్సరం దగ్గర వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు జరగకుండా